మీ నిర్ణయాలు మీ కంట్రోల్‌లో ఉంటాయా? లేదా ఎవరో డిక్టేట్ చేస్తారా? ఒకసారి ఆలోచించండి. మనం ఎంత పెద్ద నిర్ణయాలు తీసుకున్నా సొసైటీ ఇన్‌ఫ్లూయెన్స్ అలా వాటి మీద ప్రభావం చూపిస్తుంది. పేరెంట్స్ డ్రీమ్స్, ఫ్రెండ్స్ ఒపీనియన్, సోషల్ నార్మ్స్ ఇవి నిజంగా మన నిర్ణయాల్లో రిఫ్లెక్ట్ అవుతాయి. నా స్టోరీ చెప్తాను. నేనొకసారి సొసైటీ అంచనాల భయంతో ఒక నిర్ణయం తీసుకున్నాను. అప్పట్లో అది పర్ఫెక్ట్ అనిపించింది. కానీ కొన్ని ఇయర్స్ తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే అది నా డెసిషన్ కాదు. ఇట్ వాస్ దేర్ ఎక్స్‌పెక్టేషన్. నాకది గుర్తించే సమయం వచ్చేసరికి ఐ వేస్టెడ్ సో మచ్ ఆఫ్ మై పొటెన్షియల్. సైకాలజీ చెప్తుంది ట్రూ డెసిషన్స్ అనేవి ఓన్లీ సెల్ఫ్ అవేర్‌నెస్‌తో పాసిబుల్ అవుతుంది. మీ గట్ ఫీలింగ్ ఏమంటుంది? మీ కోరికలు, యాంబిషన్స్ ఏంటి? ఒకసారి ఫోకస్ చేస్తే సొసైటీ వాయిసెస్ మ్యూట్ చేయడం పాసిబుల్ అవుతుంది. మీ నెక్స్ట్ డెసిషన్ సొసైటీ ఇన్‌ఫ్లూయెన్స్ డెసిషనా? లేక మీ గట్ డెసిషనా? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మనం ఈ డిస్కషన్ని డీప్‌గా ఎక్స్‌ప్లోర్ చేద్దాం.